Hi friends, this is Rajarshi Rajashekar. Welcome to my YouTube channel. This is spiritual education information channel. So today our topic about Jesus Christ is a great spiritual scientist like Buddha, like Jesus Christ, like Adi Shankaracharya. He is also one of the greatest spiritual scientist on this earth planet. That is called Bible. So Jesus Christ. సో జీసస్ క్రైస్ట్ తను 7వ ఏట నుంచి 14వ ఏట కనిపించకుండా వెళ్ళిపోయారని చెప్తారు. సో వారు హిమాలయాల్లో ధ్యానం చేశారని చెప్పేసి మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. వారు ధ్యానం ద్వారా ఆ జ్ఞానాన్ని పొంది మళ్ళీ తిరిగి వెళ్ళి ఆధ్యాత్మిక బోధనలు చేశారని చెప్పేసి సో మనకు ఓషో పుస్తకాల ద్వారా తెలిసింది. ఎవరు చెప్పినా సత్యమే. ఇక్కడ మనుషులు ఇంపార్టెంట్ కాదు, వారి జ్ఞానం ఇంపార్టెంట్. వారి పాదాలను మొక్కడం కాదు, వారి పదాలను మనం పట్టుకోవాలి. సో ఏం చెప్పారు జీసస్ క్రైస్ట్? ఏమిటి వారి జ్ఞానం? ఆయన చెప్పిన మొట్టమొదటి సత్యం ఏమిటి? ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ అన్నారు. ఐఎమ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వీ హ్యావ్ టు ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్నాడు. నేను దేవుని బిడ్డనే, మీరు కూడా దేవుని బిడ్డలే, మనం అందరం కూడా దేవుని సామ్రాజ్యం చేరుకోవాలి అన్నారు. ఎక్కడుందయ్యా మరి దేవుని సామ్రాజ్యం అంటే? ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ అన్నారు. నీ లోపలే ఉంది అన్నారు. ఎక్కడో చర్చిల్లో ఎక్కడో ఇంకెక్కడో లేదని చెప్పారు. నీ లోపలే ఉంది అన్నారు. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్. హౌ టు ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే వారు చెప్పిన ఏమిటంటే, అంటే మెడిటేషన్ గురించి వారు చెప్పిన, ఒక్కొక్కరు వారికి ఒక పదప్రయోగం చేస్తారు, వారి వేలో వాళ్ళు టీచ్ చేస్తారు. మరి ఇక్కడ జీసస్ క్రైస్ట్ ధ్యానం గురించి ఏం చెప్పారంటే, అన్లెస్ యూ బికమ్ ఏ చైల్డ్ యూ కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్నారు. నువ్వు చిన్నపిల్లాడుగా మారకపోతే దేవుని సామ్రాజ్యం చేరుకోలేవు అన్నారు. ఎందుకంటే పిల్లవాడు వర్తమానంలో జీవిస్తాడు, వాడికి మనసు ప్రభావం ఏమీ ఉండదు. అందుకోసం పిల్లలు దేవుళ్ళు అంటారు. ప్రజెన్స్లో ఉంటారు ఆల్వేస్. ఆ ప్రజెన్స్లో ఉండడమే ధ్యానం అని చెప్పడం జరిగింది. అప్పుడు మాత్రమే నువ్వు దేవుని సామ్రాజ్యం చేరుకోవడం జరుగుతుందని చెప్పాడు. ఇంకొక మాట ఏం చెప్పారు ధ్యానం గురించి ఆయన? అన్లెస్ యువర్ టూ ఐస్ బికమ్ వన్ యూ కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్నారు. నీ 2 కన్నులు ఒకటిగా చేసుకోకపోతే నువ్వు దేవుని సామ్రాజ్యం చేరుకోలేవు అన్నారు. ఎంత చక్కగా చెప్పారు వారి విజ్డమ్. ఏమిటి దేవుని సామ్రాజ్యం? ఆయన ఇంకో గొప్ప సత్యం చెప్పారు. ఐ అండ్ మై ఫాదర్ వాజ్ వన్ అని చెప్పేసి, ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్, నేను నా తండ్రి ఒకటే అని చెప్పాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? అహం బ్రహ్మాస్మి, మమాత్మ సర్వభూతాత్మ, బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే. సో ఆత్మ ఒకటే అని చెప్పాడు. ఏదైతే నేను శక్తి రూపంలో ఉన్న తండ్రి నుంచి వచ్చానో నేను ఒక శక్తిగా మారతాను, నేను ఒక తండ్రిని అవుతాను అని చెప్పడం జరిగింది. ఎలాగైతే మనకి ఒక ఎలక్ట్రిసిటీ పవర్ మన ఇంట్లోకి వస్తుందో దాని ద్వారా ఎన్నో రకాల బల్బులు వెలిగి ఎన్నో రకాల బల్బుల్ని ఎలక్ట్రిసిటీ వారిని ఉపయోగించుకుంటాము. రూపాలు వేరు కానీ ఆత్మ ఒకటే. అలాగే మన శరీరాలు వేరు, ఆత్మ ఒకటే అని చెప్పి ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అని చెప్పడం జరిగింది. ఇంకా గొప్ప సత్యం ఏం చెప్పారంటే, సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ఈజ్ రైటిస్నెస్ ఫస్ట్ దెన్ ఆల్ విల్ బి యాడెడ్ ఇన్ టు యూ అన్నారు. సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని సామ్రాజ్యం కోరుకోండి సాధన ద్వారా. దేవుని సామ్రాజ్యం కోరుకోకపోతే ఎలా దొరుకుతుంది మనకి? ముక్తోభిమాని ముక్తోహి అని చెప్పుకున్నాం కదా. ముక్తిని కాక్షించేవాడికే ముక్తి దొరుకుతుంది. మనం ఏదైనా ఆలోచన చేస్తేనే కదా జరగడానికి. సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ఈజ్ రైటిస్నెస్ ఫస్ట్ దెన్ ఎల్స్ ఆల్ విల్ బి యాడెడ్ ఇన్ టు యూ. అప్పుడు నీ జీవితంలోకి అన్నీ వస్తాయి అని చెప్పడం జరిగింది. ఏమిటి సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? ఏం అంటే అక్కడ ఏం నియమాలు చెప్పారు ఆయన అంటే, ఆయన ఒక 5 ఎలిమెంట్స్ చెప్పారు. నాన్ కిల్లింగ్, నాన్ వైలెన్స్, నాన్ ఇంటర్ఫిరెన్స్, మిడిల్ పాత్, మెడిటేషన్.
నాన్ కిల్లింగ్, ఏ జీవిని హింసించే హక్కు నీకు లేదని చెప్పేసి, నాన్ ఇంటర్ఫిరెన్స్, ఎవరి విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి, నాన్ వైలెన్స్, మనస వాచ కర్మలా నువ్వు ఎవరిని హింసించరాదని చెప్పేసి, మిడిల్ పాత్, చక్కగా మధ్య మార్గం, నీ భౌతిక జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితాన్ని చక్కగా జీవించాలని చెప్పేసి, మెడిటేషన్, ఒక ధ్యాన మార్గాన్ని నువ్వు కోరుకున్నప్పుడు ఆల్ విల్ బీ యాడెడ్ టు యూ, అన్నీ నీ జీవితంలోకి చక్కగా వస్తాయి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన కర్మ సిద్ధాంతం గురించి ఒక చక్కగా విషయం చెప్పాడు. యాజ్ యూ సో యూ కెన్ రీప్ అని చెప్పేసి, ఏదైతే విత్తుతావో అదే నువ్వు పొందుతావు. అంటే ఏదైతే నువ్వు ఇతరులకు చేస్తావో అదే నీ జీవితంలోకి వస్తుంది. చక్కటి వేప గింజ నాటి మనకి నిమ్మ చెట్టు రావాలంటే రాదు కదా, వేప చెట్టే వస్తుంది. అదేవిధంగా ఇతరులకి నువ్వు చెడు చేసి నీ జీవితంలో మంచి జరగాలంటే జరగదు కదా. అది ఆయన కర్మ సిద్ధాంతం గురించి చెప్పిన గొప్ప సత్యం. నువ్వు ఏదైతే ఇతరుల జీవులకు చేస్తావో అది నీకు తిరిగి పొందుతావు. ద లా ఆఫ్ కర్మ, యాజ్ యూ సో యూ కెన్ రీప్. అదేవిధంగా ఆయన ఎంతో ఆత్మవిశ్వాసం గురించి చక్కటి పదాలు ఆయన ఆత్మవిజ్ఞానంలో యూజ్ చేశారు. ఆవగంజంత విశ్వాసం కొండలను సైతం కదిలిస్తుందని చెప్పారు. విశ్వాసం ఉండాలి, నీ పట్ల నీకు విశ్వాసం ఉండాలి, నీ సాధన పట్ల నీకు విశ్వాసం ఉండాలి, నీ జీవితం పట్ల నీకు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం అనే పదంలోనే విశేషంగా శ్వాసను గమనించి ముక్తిని పొందడం అని ఉంది. విశ్వాసము, శ్వాస, విశేషంగా శ్వాసను గమనించి ముక్తిని పొందడం. అదేవిధంగా ఆయన ఎంతో ఎంతో విజ్ఞానాన్ని ఆయనకి ఆ బైబిల్ ద్వారా ఆయన గొప్ప గొప్ప వాక్యాలను, ఎన్నో కమాండ్స్ మనకి వారు అందించారు. జన్మ పరంపర గురించి, కర్మ పరంపర గురించి. ఇన్ మై ఫాదర్ కింగ్డమ్ సో మెనీ డైమెన్షన్స్ అని చెప్పారు. నా దేవుని సామ్రాజ్యంలో ఎన్నో రాజ్యాలు ఉన్నాయని చెప్పాడు. అంటే ఎన్నో లోకాలు ఉన్నాయని చెప్పడం కూడా జరిగింది ఆయన. అదంతా కూడా ధ్యాన సాధనతోటి అవగాహన చేసుకుంటేనే అర్థమయ్యే థింగ్స్ అవి కూడా. ఆస్క్ ఇట్ విల్ బి గివెన్, నాక్ ఇట్ విల్ బి ఓపెన్ అని చెప్పడం జరిగింది. అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడును అనే గొప్ప సత్యం చెప్పడం జరిగింది. అనేదా శరణం నాస్తి. అడిగితేనే అమ్మాయిని పడుతున్నట్టుగా మీరు అడగండి, మీరు కోరుకోండి. మీరు ఆలోచనల ద్వారా, మీ మాటల ద్వారా మీరు కోరుకోండి చక్కగా. అది మీ జీవితంలోకి వస్తుంది. మీకు ఏదైతే కావాలో సరైన అవగాహనతోటి. ద పవర్ ఆఫ్ థాట్ గురించి ఆయన, ద పవర్ ఆఫ్ విజులేషన్ గురించి ఆయన చెప్పడం జరిగింది. ఎంతో ఆధ్యాత్మిక శాస్త్రం ఆయన, స్పిరిచువల్ సైన్స్ని మనకి. బైబిల్ ఈజ్ ద వన్ ఆఫ్ ద స్పిరిచువల్ సైన్స్ బుక్. భగవద్గీత వన్ ఆఫ్ ద స్పిరిచువల్ సైన్స్ బుక్. బైబిల్ ఈజ్ ద వన్ ఆఫ్ ద స్పిరిచువల్ సైన్స్ బుక్. ఖురాన్ ఈజ్ ద వన్ ఆఫ్ ద స్పిరిచువల్ సైన్స్ బుక్. దెర్ ఈజ్ నో రిలీజియన్. అందరికీ సంబంధించిన ఆత్మ విజ్ఞానం ఈ పుస్తకాలలో వారి ఏ భాషలో వారి అయిన పదాలతో వివరించడం జరిగింది. ఈ యొక్క అవగాహన తెచ్చుకుంటే మానవుడు ఎంతో ఆనందంగా, ప్రశాంతంగా ఈ భూమండలం మీద జీవిస్తాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా చెప్పుకోవాలంటే జీసస్ క్రైస్ట్ ఎంతో 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 గొప్ప జ్ఞానాన్ని మనకి అందించగలిగింది. అది ఒక సాధన ద్వారానే సాధ్యమవుతుంది. సో చక్కగా మనం కూడా చిన్నపిల్లలాగా మారదాం, వర్తమానంలో జీవిద్దాం. ద పవర్ ఆఫ్ నౌ. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.